హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ షార్ట్ వీడియోలో మీకు ఒక హెల్దీ లడ్డు ప్రిపరేషన్ని చూపిస్తాను. ఈ బాక్స్లో ఉన్న పౌడర్ ఏంట్రా అంటే నల్ల ఉద్దిపప్పు ఉంటుంది కదా, ఆ నల్ల ఉద్దిపప్పు అండ్ వైట్ కలర్ నువ్వులు, ఇవి రెండింటిని ఫ్రై చేసేసుకొని మిషన్కి పంపించి పౌడర్ చేయించుకొచ్చాము. ఇందులోకి కొన్ని నట్స్ అయితే వేసాం, కానీ వాళ్ళు ఎందుకో సపరేట్గా కవర్లో వేసి ఇచ్చేసారు. రీజన్ నాకు కూడా తెలీదు. ఇదైతే పౌడర్ ఇలాగ నైస్గా కొట్టించేసుకొని వచ్చేసుకున్నాం. మనము ఉద్దిపప్పుని ఎంత బాగా అయితే ఫ్రై చేసుకుంటామో అంత నైస్గా పౌడర్ అవుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. మీరు ఉద్దిపప్పు కనుక హై ఫ్లేమ్లో పెట్టి ఎక్కువ ఫ్రై చేయలేదు అనుకోండి, టేస్ట్ బాగా రాదు, అది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. నెక్స్ట్ స్వీట్నెస్ కోసం బెల్లం యాడ్ చేస్తున్నాను. నేను ఇక్కడ బెల్లం పౌడరే తీసుకున్నాను, 1/2 kg తీసుకొని డైరెక్ట్గా వేసేసుకొని మిక్స్ చేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులోకి నట్స్ యాడ్ చేసుకుంటున్నాను. వాళ్ళు ఏదైతే కవర్లో వేసి రిటర్న్ పంపించేశారో అవే నట్స్ని నేను ఇక్కడ డైరెక్ట్గా యాడ్ చేసేస్తున్నాను. అంతెందుకంటే ఇలాచీని కూడా వాళ్ళు వేయలేదు మిషన్కి, డైరెక్ట్గా అలాగే తనీగా తీసి ఇచ్చి పంపించేశారు. సో ఇలాచీని మనం ఇందులోకి వేసుకొని ఇప్పుడు మళ్ళీ మిక్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఇందులోకి ఎక్కువ డేస్ స్టోర్ చేసుకుంటాము, ఒక 3 months లేదు 1 month అలా అనుకునే వాళ్ళు ఘీ వేసుకొని మిక్స్ చేసుకోండి. లేదు ఒక 2-3 డేస్కే మేము తినేస్తాము, తక్కువ క్వాంటిటీ చేసుకుంటున్నాము అనుకుంటే వాటర్ వేసి కూడా మిక్స్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. బట్ కమ్మటి టేస్ట్ రావాలి అంటే గీని ప్రిఫర్ చేయండి, ఓకేనా. గీని వేసి మంచిగా మిక్స్ చేసేసుకొని ఇలాగ లడ్లు పట్టేసుకోండి. నేను ఇక్కడ ఇంత బాగా లడ్లు చేస్తూ వీడియో తీస్తుంటే మా చెల్లి ఏం చేస్తుందో తెలుసా, అరా కొంచెం తనకి నచ్చిన స్టైల్లో ఒక రౌండ్ సైజ్ చేసేసుకొని కొంచెం తింటూ ఉంది. చూడండి, ఇలాగే ఉంటాయి సిల్లీ థింగ్స్ ఎప్పుడు సెకండ్ బోర్న్ చైల్డ్ దగ్గర. మీ ఇంట్లో కూడా అక్కలు ఇలాగే టార్చర్ పడుతుంటే సిస్టర్స్ దగ్గర, చెల్లెల దగ్గర కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సరే, ఇంకొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.